And Lord, seek your presence. May the meditation of our hearts and the words of our lips be acceptable to you. Speak unto us, for your servants hear. In Jesus' most precious name we pray. Amen. Amen. So, the title for today's message is Harvest is Plenty. ఈ ఉదయకాలపు ధ్యానము కొరకై ఆ శీర్షికను పంట విస్తారముగా ఉన్నది అని మనము శీర్షికకు పెట్టుకోవచ్చు. That is found in Matthew chapter 9 verse 35. మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనంలో ఆ మాటలు మనం చూడవచ్చు. మత్తయి సువార్త 9:27. కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు. The Lord Jesus himself is saying these words. ప్రభువైన యేసుక్రీస్తు వారు తానే ఈ మాటలు చెప్తూ వచ్చారు. And then this is something that comes out of God's own heart as a desire for this world. ఈ లోకం విషయమై ప్రభువు వారికి ఉన్నటువంటి ఆ యొక్క హృదయానుసారమైనటువంటి ఆశగా మనం దీన్ని గుర్తించవచ్చు. On this topic, I might repeat a few things which I would have cited earlier in a few of my other messages, but I feel worth repeating such things. ఈ యొక్క మాటల గురించి ఇదివరకు కొన్నిసార్లు మీతో చెప్పుంటాం, కానీ మరొకసారి మీకు జ్ఞాపకం చేయాలని అనుకుంటున్నాం. God has only one son and he sent him as a missionary. ప్రభువు వారికి ఒకే ఒక కుమారుడున్నాడు, ఆయన్ను ఈ లోకానికి మిషనరీగా పంపించారు. Usually when we have only one child, we have all our plans also to be translated into their lives, and we want them to flourish, do their best in the world. సాధారణంగా మనకు ఒకే ఒక కుమారుడు ఉన్నట్లయితే మనకున్నటువంటి ఆశలన్నీ ఆ కుమారుడు నెరవేర్చాలన్న ఉద్దేశంతో ఆ కుమారుని విషయమై మనం ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాం. But then God, when he chose his son what he has to be, he chose him to be a missionary. కానీ ఇదిగో దేవాతి దేవుడు తన కుమారుడు ఏమవ్వాలని అనుకున్నాడంటే ఒక్కగానొక కుమారుణ్ణి మన కొరకై సేవకునిగా పంపించారు. When the fullness of time has come, God has sent his son. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని లోకానికి పంపించారు. So that through his son the world might be redeemed unto himself. అలాగున తన కుమారుని ద్వారా ఈ లోకములో ఉన్నటువంటి వారందరూ విమోచించబడాలని ఆయన ఆశించాడు. And the Lord Jesus accomplished his mission on the cross and he went to heaven. అలాగూ ఈ లోకానికి దిగి వచ్చిన తన కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువయందు ఆ యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చారు. After doing such a historic thing on the cross, the Lord Jesus entrusted that work to be carried out to his disciples, few of them. చారిత్రాత్మకంగా ఆ గొప్ప శిలువ కార్యాన్ని ఆయన జరిగించినాక ఆ తర్వాత ఈ లోకములో ఏమి చేయాలనే విషయమై శిష్యులకు తన పనిని అప్పగించారు. It's like somebody, an entrepreneur coming to India and setting up a multi-crore business and giving it to a few handful of people to raise it up and to groom it and then living back to his country. ఒక వ్యాపారవేత్త విదేశం నుంచి వచ్చి ఒక వ్యాపారాన్ని పెట్టి స్థిరపరిచి దాన్ని ఎంతో పెద్దదిగా చేసినాక కొంతమందిని ఇక్కడ దేశస్తుల్లో కొంతమందిని తీసుకొని వారికి అప్పజింపి వెళ్ళిపోయినట్లుగా ఉంది అది. Those few people, if they fail, the whole efforts of this man have gone futile. అప్పజెప్పినటువంటి ఆ కొద్ది మంది ఒకవేళ ఆ యొక్క వ్యాపారాన్ని ఇంకా పెంచుట్లో విఫలమైతే ఆ పెద్ద ఆయన చేసినటువంటి ఆ పరిచర్య లేదా ఆయన పడిన కష్టమంతా కూడా అది వ్యర్థమైపోతుంది. So the Lord Jesus giving that crucial mission to his disciples is such a important aspect. కాబట్టి ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు ఆ గొప్ప తన పరిచర్యను శిష్యులకు ఇవ్వటంలో అది ఎంతో గొప్ప ఉద్దేశం ఉన్నది దాంట్లో. And then in this generation he is looking at us, his children, to carry out that mission. ఈ తరములో మనము ఆ పనిని జరిగించడానికై దేవుడు మన వైపు చూస్తున్నాడు. If at all the whole heavens look forward for this gospel work to be carried out,
they all look forward to us to do something about it. పరలోకమందున్నటువంటి దూతలు ఈ లోకములో తొంగి చూస్తుంటుండగా ఈ సువార్త పరిచర్య ఎలాగ జరుగుతుంది, ఎందుకంటే వారికి ఇవ్వబడలేదు ఇది, కానీ ఇదిగో మనకి ఇవ్వబడి ఉంటుండగా ఇది మనం ఎలాగ చేస్తున్నాం అనే దాని విషయం వారు తొంగి చూస్తున్నారు. Saint Augustine said like this. అగస్టిన్, ఆయన పరిశుద్ధుడైన అగస్టిన్ గారు ఇలా చెప్పారు, Without God we cannot, without us he will not. దేవుడు లేకుండా మనం ఉండలేము, మనము లేకుండా ఆయన కార్యము చేయలేడు. So it's not that God cannot do without us, but he will not do without us. దేవుడు మనము లేకుండా తన కార్యాన్ని చేయలేడని కాదు, కానీ మనతో పాటు కలిసి ఆయన చేయిస్తాడు. So the world is still lost and is looking for redemption. ఈ లోకం అనేది నశించిపోయింది, అది ఇంకా విమోచన కొరకు ఎదురు చూస్తున్నది. The harvest is plenty, కోత విస్తారముగా ఉన్నది, still the workers are few. కానీ పనివారు బహు కొద్ది మంది ఉన్నారు. Just because the population grew, it doesn't mean that the laborers have increased. జనాభా పెరిగినందుకు పనివారు పెరిగారని అనుకోవాల్సిన పరిస్థితి కాదు. You know, how many people genuinely share the gospel and evangelize? వాస్తవానికి ఎంతమంది సువార్తని ఇతరులతో పంచుకొని ఈ సువార్త విషయమై ఆసక్తిగా ఉన్నారు? How many of us actively share the gospel? మనలో ఎంతమంది సువార్తను ఇతరులతో పంచుకుంటున్నాం? You know, I'm rephrasing a verse like this, or a question from the Bible like this. What shall it profit for a man to gain the whole world but would not win a single soul? ఇదిగో లోకమంతటను సంపాదించుకొని ఒక్క ఆత్మను కూడా రక్షించలేకపోతే ఏమి ప్రయోజనము అని ఒకవేళ ఇలా ప్రశ్నించుకుందాం. You know, one of the things for all of us is certain. మనందరికీ కూడా ఒకటైతే తథ్యం, We all have to stand in front of God and give an account of our lives. మనందరము కూడా ప్రభు యొక్క న్యాయపీఠం ఎదుట నించుని మన జీవితాల విషయమైనటువంటి లెక్క అప్పజెప్పవలసిన వారం ఉంటున్నాం. Is it true or is it an assumption? అది వాస్తవమేనా లేకపోతే అది ఊహనా? Are we all going to stand or only some of us? అందరము నించుంటామా లేదా కొంతమంది నించుంటామా? When we all are going to stand in front of God and give an account, he will not really look at how well we lived our life in terms of positions, titles. None of these will matter. మనందరము కూడా ప్రభు వారి ఎదుట నించున్నప్పుడు ఈ లోకములో మనకు ఎంత ఆస్తులు ఉన్నాయి, ఎన్ని పదవులు ఉన్నాయి, మనకి ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఆ విషయమై దేవుడు మాట్లాడ్డు. You know, one of the songs in our song books, actually it says, must I go and empty handed? మన యొక్క పాటల పుస్తకాలు, కీర్తన పుస్తకాల్లో ఒక పాట ఉంది, నేను ఒట్టి చేతులతో ప్రభు వద్దకు వెళ్ళాలనా. You know, when we are visiting people, we usually prefer taking something to them, right? మనం ఎవరన్నా గృహాలు దర్శించడానికి వెళ్తున్నప్పుడు సాధారణంగా ఏదో ఒకటి తీసుకుని వెళ్తాం. So when we are going back home to our heavenly abode, should we go with our hands empty? కాబట్టి మనము ఇదిగో మన పరలోకపు ఆ గృహానికి వెళ్తున్నప్పుడు ఖాళీ చేతులతో వెళ్ళాలా? Till yesterday, in 2024, in India, 95,31,800 people died so far. 95,31,800. 95,31,800 800 మంది నిన్నటికి చనిపోయారు. Until yesterday. From in January 2024. So from January 1st until yesterday. 2024 సంవత్సరంలో జనవరి నుంచి నిన్నటి వరకు చనిపోయిన వారు. Which means 85,800 people per day. అదన సగటున రోజుకి 85,000 మంది దాదాపుగా చనిపోయారు. Which means nearly 3,500 people per hour. అలాగ లెక్కేసుకుంటే గంటకు 3,500 మంది. Most likely these 3,500 people, so within this span of 1 hour of this message, 3,500 people would have died already in India. ఈ భారతదేశంలో ఈ గంట సేపు మనము ప్రసంగం వినేటువంటి సమయంలో 3,500 మంది చనిపోతారు ఈ దేశంలో. 99% of them most likely are going where? 99% చనిపోయిన వారిలో ఎక్కడికి వెళ్తారండి? వారి నిత్యత్వం ఎక్కడ ఉంటుంది? Do we think they are all going to heaven?
వారందరూ పరలోకానికి వెళ్తున్నారు అనుకుంటామా? 99% most likely are going to hell. 99% దాదాపుగా అనేకులు వారు నరకానికే వెళ్తుంటారు. Can we sit so comfortably and still enjoy our lives if such is the rate of perishing souls? అలాగూ నశించే ఆత్మలు అంతమంది ఉంటుండగా మనం ఎంతో సౌఖ్యముగా కూర్చొని ఇదిగో మన యొక్క దినాలను గడపవచ్చా? Harvest is plenty, కోత విస్తారముగా ఉన్నది, laborers are few. పనివారు బహు కొద్దిగా ఉన్నారు. You know, souls are perishing at that fast pace. ఆత్మలు అంత వేగముగా నశించిపోతున్నాయి. We cannot afford to be complacent. మనము ఏమాత్రం కూడా ఇలాంటి నిశ్చలమైనటువంటి స్థితిలో ఉండకూడదు. You know, when it comes to our daily lives, daily things that we carry out, we have all kinds of skills and competencies to carry out those things. మనము దినములో చేసే ప్రతి దినచర్య పనికి మనం చేయటానికి తగినటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉంటున్నాం మనం. But then when it comes to preaching of the gospel, we find excuses by saying, you know, we don't know how to preach the gospel. కానీ సువార్తను ఇతరులకు చెప్పవలసిన పరిస్థితి వచ్చినప్పుడు మాకు తెలియదు ఎలా చెప్పాలని అంటుంటాం. You know, when it comes to getting our things done, certain things done, somehow we get things done. మన పనులు ఏమైనా చేసుకోవాలనుకుంటే ఏదో ఒక రీతిగా వాటిని ముగిస్తాం. Either we do them or we outsource. We will make sure that somebody else is doing that job. మనమన్నా చేస్తాము లేదా ఇతరులన్నా అది చేయటానికి మనం తప్పకుండా జరుగుతుందని చూస్తాం. You know, the principle of gospel is either go or send. వాక్యం విషయంలో ఇదిగో దైవ పరిచర్య విషయంలో కూడా అంతే, మనమన్నా వెళ్ళాలా లేదా వెళ్ళేవారినన్నా పంపించాలి. You know, when it comes to saving souls, can we question ourselves, how many souls are saved through my ministry, or did I witness and save even one single soul so far? ఆత్మల రక్షణ విషయంకి వస్తే మనం ఎంతమందిని ప్రభువుకి ఆకర్షించాము లేదా ఎన్ని ఆత్మలు రక్షించాము, మన ద్వారా ఎంతమంది రక్షింపబడ్డారని మనం ఒకవేళ ప్రశ్నించుకోవచ్చా? We give all kinds of excuses of not knowing how to present the gospel or how to preach the gospel or how to do the ministry. అనేక సార్లు ఈ యొక్క పరిచర్యని ఎలా చేయాలో లేదా ఎలా ఇతరులకు సువార్త ప్రకటించాలో చేత కాదని మనం ఎన్నో సాకులు చెప్తుంటాం. The tiniest toddler is able to convey what they want, but we do not know how to present the gospel. ఇదిగో చిన్న పిల్లవాడు తనకి ఏది అవసరమో చెప్పటానికి తాను ముందుకు వస్తాడు, కానీ మనకైతే సువార్తని ఇతరులతో పంచుకోవటానికి మనకు చేత కావట్లేదు. Leonard Ravenhill said like this. లేనార్డ్ రేవన్హిల్ అనేటువంటి దైవజనుడు ఇలా చెప్పారు, Any method of gospel works if God is in it. ఇదిగో నీవు సువార్త పంచుకునే విషయంలో ఏ విధానంలో పంచుకో, దేవుడు దాంట్లో ఉంటే తప్పకుండా అది పనిచేస్తుంది. And Apostle Paul, we all know this verse in 1 Corinthians 9:16. He said, "Woe unto me if I do not preach the gospel." అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 16వ వచనంలో, నేను సువార్తను ప్రకటించుచున్నాను, నాకు అతిశయ కారణం లేదు, సువార్తను ప్రకటింపవలసిన భారము నా మీద మోపబడి ఉన్నది. అయ్యో, నేను సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. So we are not going to heaven only to celebrate somehow that we have made it to heaven. మనం పరలోకానికి వెళ్ళేది ఇదిగో నేను పరలోకం చేరాలి అని అటువంటి సంబరాలు చేసుకోవడానికి మనం వెళ్ళట్లేదు. Once we are born again, implicit responsibility lies with every believer is to save another soul. మనము ఈ లోకంలో రక్షింపబడినాక మనకు ప్రతి ఒక్కరికి దేవుడిచ్చినటువంటి బాధ్యత ఏంటంటే ఇతరులను రక్షించవలసిన బాధ్యత మన మీద ఉన్నది. When a house is on fire or somebody is dying right in front of our eyes, don't we make an attempt to, do something about it? మన కళ్ళ ముందు ఒక ఇల్లు కాల్చబడుతున్నా లేదా మన కళ్ళ ముందు ఎవరన్నా నశించిపోతున్నా వారి విషయమే మనం ఎటువంటి చర్య తీసుకోకుండా ఉంటామా? How about souls that are perishing in scores in number? అలాగైతే అనేకులు ఇలాగ నశించిపోతుంటే వారి విషయమై ఏంటి? And literally millions of people are perishing every day. కోట్ల మంది ఎంతో మంది ప్రతిదినము నశించిపోతున్నారు. And when we get to heaven, do you think the Lord will be very happy with the accolades that we have got, the kind of jobs we did, the promotions we have got, or whatever, our bank balances or the way that our children are? Nothing would make the Lord happy as much as the souls that we bring
to the show. పరలోకంలోకి వెళ్ళినప్పుడు మనం ఈ లోకంలో ఎంత సంపాదించాం, ఎన్ని ఉద్యోగాలు కలిగి ఉన్నాం, లేదా ఎన్ని పదవులు కలిగి ఉన్నాం అనే విషయంలో దేవుడు ఆనందించడు. కానీ మన ద్వారా ఎంతమందిని మనం పరలోక రాజ్యానికి మనం తీసుకొచ్చామనే విషయంలో దేవుడు ఆనందించేవాడుకున్నాడు. Don't we so many times hide under the pretext of our family legacies also? మనము చాలాసార్లు మన కుటుంబాలకి లేదా మన పెద్దవారికి మన ఇంటి వారికి ఉన్నటువంటి ఆ యొక్క వాటిని ముందు పెట్టుకొని మనం చాలా గర్విస్తుంటాం. Our forefathers did this. My grandfather did this. My father did this. He was a great preacher. So we always talk about them having done such a great ministry. When it comes to us, we hardly have anything to testify. మన పూర్వీకులు లేదా మా ఇంట్లో మా తాతగారు వీరందరి పేర్లు చెప్పుకొని మనం వాని వెనకాల ఉంటాం. కానీ మనమంతూ మనం చేయటానికి ఏమాత్రం ముందుకు రావట్లేదు. If a captive girl who was taken to Syria could evangelize that Syrian commander, being in a captive land, I don't know what education level she was at. What about us? బానిసగా వెళ్ళినటువంటి ఆ చిన్నది సిరియా దేశంలో ఆ యొక్క తన యజమానునికి సువార్తను ప్రకటించిన ఆ మంచి వార్తను ప్రకటించుంటుండగా ఇంకా ఆమె ఏం చదువుకుంది, ఏమి అటువంటి అక్షర జ్ఞానం కూడా లేనటువంటి మనిషి ఆ పని చేస్తే మన సంగతి ఏంటి? If Samaritan woman with such a awkward testimony and life could stand as a testimony and run to bring a whole village to listen to the gospel, do we have any excuse? భయంకరమైనటువంటి జీవితం కలిగినటువంటి ఆ సమరయ స్త్రీ తన యొక్క గ్రామంలో ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి అనేకులను ప్రభు దగ్గరకు తీసుకొచ్చి ఉంటుండగా అటువంటి ఆమె అలా ఉండగా మనం తప్పించుకోగలమా? We might be thinking we are good Christians, we are practicing Christians, we attend church every Sunday very regularly, we are we don't sin, we keep ourselves clean and holy. These are the kind of attributes we might possess. మనము చాలాసార్లు ఇదిగో మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం, తప్పకుండా దేవుని పనిలో పాల్గొంటున్నాం అనుకుంటూ మనం ఒకవేళ అలాగ మనల్ని మనం సమర్థించుకుంటే అది మంచిది కాదు. We ought to be soul winners if we have to be a good Christians. మనం నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉండాలంటే మనం ఆత్మలను రక్షించవలసిన వారం ఉంటున్నాం. If we are holy, if we are godly, praise God, thank God for that, but then that's not enough. మీరు మంచివారై ఉండి పరిశుద్ధులుగా ఉన్నట్లయితే అది మంచిది, దేవునికి స్తుతి కలుగును గాక, కానీ అది సరిపోదు. One of the things we have to realize is the Lord has already accomplished. We don't need to die. We don't need to do anything. We just need to proclaim that gospel. ఒకటి మనం గుర్తెరగాల్సింది ఏంటంటే మనం సువార్త కొరకు ఏమి చేయాల్సిన పని లేదు. సమస్తమును కూడా ఆయన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు జరిగించాడు. మనం కేవలము దాన్ని ప్రచురించాలా లేదా ప్రకటించాలా? Let me ask you this question also. ఈ ప్రశ్న కూడా మిమ్మల్ని అడగాలనుకుంటున్నాం. If we have to die, మనం ఒకవేళ చనిపోవాలి ఉంటే, and then if because of our death 1,000 people are saved, would we be willing to die? మనము చనిపోవటం వల్ల ఒకవేళ 1000 మంది ప్రభు వైపు తిరుగుతున్నారంటే దాని కొరకు నువ్వు సిద్ధంగా ఉన్నావా? Or how about 100 people being saved because of us? 100 మంది ఒకవేళ మనం మరణాన్ని బట్టి 100 మంది ప్రభు దగ్గరికి వస్తారంటే దానికి సిద్ధంగా ఉన్నామా? How about 10 people? ఒకవేళ 10 మంది ఉన్నారంటే సిద్ధంగా ఉన్నామా? How about one person? If one person would be saved if I die, would we be willing? ఇదిగో ఒక్క వ్యక్తి మనం మరణించడం ద్వారా ప్రభువుకి వస్తారంటే మనం సిద్ధంగా ఉన్నామా? So many times we give so many excuses when we have to be presenting the gospel or living for the Lord. అనేక సార్లు ప్రభు కొరకై జీవించడానికి సువార్తను ప్రకటించడానికి మనం ఎన్నో సాకులు చెప్తూ వస్తాం. One of the key things or key pretexts we give is that we are all busy. ఒకటి సాధారణంగా ప్రతిసారి ఏం చెప్తామంటే మాకు తీరిక లేదు అనేటువంటి మాటను చెప్తాం. We might be having our own jobs, we are busy with our jobs. మాకు సొంత ఉద్యోగాలు ఉన్నాయి, వాటి వల్ల మేము తీరిక లేదు. We are busy bringing up our children. పిల్లల్ని పెంచుతున్నాం, అందుని బట్టి మాకు తీరిక లేదు. We have lot of household work to do. ఇంట్లో అనేకమైన పనులు చేసుకోవాలి, అందుని బట్టి తీరిక లేదు. Or it could be studies, or it can be anything that we might be occupied with. చదువులు లేదా అనేకమైనటువంటి పనుల చేత మనము తీరిక లేకుండా ఉండవచ్చు. If these things are important for this life, how much it is important for eternity to save souls? ఈ యొక్క లోకములో మనం జరిగిస్తున్నటువంటి ఈ కార్యకలాపాలు మనం ఈ లోకములో జీవించడానికి అంత ప్రాముఖ్యమైనవి అయితే
పరలోక సంబంధమైన వాటి విషయంలో మనం ఇంకెంత సరిగ్గా ఉండాలా? Do we feel any pinch that so many people are going to hell? అయ్యో, ఇంతమంది నరకానికి వెళ్తున్న విషయంలో మనకి ఏమాత్రమైన భారం ఉన్నదా? And do we feel responsible that so many people are perishing? అలాగ నశించే వారందరికీ మనం బాధ్యులమన్న సంగతి మనం ఎరుగుతున్నామా? You know, God will not bring or build a separate team, task force to present the gospel. He looks upon each of us. ఇదిగో దేవుడు ఎంతోమంది అంటే ఒక సమూహంగా చేసి మీరందరూ కలిసి వెళ్ళి ఈ పని జరిగించమని చెప్పడు. ఒక్కొక్కరిగా దేవుడు మనం చూస్తున్నాడు. So many times we think preaching of the gospel is not our job. Somebody else, there is a separate team for it. Let them do it. చాలాసార్లు ఏమనుకుంటామంటే సువార్త పరిచర్య బృందం వేరుగుంటుంది, వారు వచ్చి చెప్తారని మనం పట్టించుకోం. So many times we think we are not equipped enough, trained enough to present the gospel. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే అలాగ ప్రకటించడానికి మాలో ఎటువంటి నైపుణ్యం లేదు అని అనుకుంటాం. Is it really true? అది నిజమేనా? Simple words, simple things can be done to present the gospel. సువార్తను చెప్పే విషయంలో తేలికైనటువంటి పదాల ద్వారా కూడా సువార్తను ప్రకటించవచ్చు. Samaritan woman was never trained. ఇదిగో సమరయ స్త్రీ ఎన్నడూ కూడా తర్బీదు పొందినది Nor కాదు. that captive girl who was taken to Syria. అలాగే బానిసత్వంలో ఉన్నటువంటి ఆ చిన్నది కూడా ఏమాత్రం కూడా తర్బీదు చెందినది కాదు. Elton Trueblood said like this. Elton Trueblood అనేటువంటి దైవజనుడు ఇలా చెప్పాడు. Evangelism is not a professional job for a few trained men. సువార్తీకరణ అనేటువంటిది ఇది కొంతమందికి మాత్రమే అది వర్తించినది కాదు. But it is instead the unrelenting responsibility of every person who belongs to the company of Jesus. కానీ ఇదిగో దేవుని యొక్క ఆ యొక్క సంస్థకు చెందిన ప్రతి ఒక్క విశ్వాసికి అది ఇవ్వబడినటువంటి ఆ యొక్క పరిచర్య లేదా బాధ్యత. When we get to heaven, we would still see millions of people in hell burning. Probably they might on that day say, if at all you shared gospel with me, I would have been there, not here. మనం పరలోకానికి వెళ్ళినప్పుడు అనేకులు మనల్ని ఎరిగినటువంటి వారు ఒకవేళ నరకంలో ఉంటే వారు దేవుని ముందు నేరారోపణ చేస్తారు. ఏమంటే ఇదిగో ఆ వ్యక్తి ఒకవేళ సువార్త చెప్పుంటే నేను రక్షింపబడేవాడిని అని. We don't save people, right? మనము రక్షించమండి మనుషుల్ని. We only share the gospel. It is the Lord who will save. మనము కేవలం సువార్తను పంచుకుంటాం, ప్రభువు వారు రక్షిస్తాడు. We have so many preoccupying thoughts within us that we think they may not accept it, they may not like it, they may resist it, or they may not appreciate we sharing that gospel and spoiling that relationship. చాలాసార్లు మనం ఎట్లా ఉంటామంటే వాళ్ళు రక్షింపబడరు, మనం చెప్పినా మారరు, లేదా వారికి ఇష్టం ఉండదు అని, లేదా మన యొక్క బాంధవ్యాలు చెడిపోతాయి అనే ఉద్దేశంతో మనం పంచుకోం. When businessmen look at people, they look at people as customers or consumers. వ్యాపారవేత్తలు మనుషుల్ని చూసినప్పుడు వారికి అవసరమైనటువంటి కస్టమర్లుగా, వినియోగదారులుగా వారిని ఎంచుకుంటారు. When politicians look at people, they look at what? Them as voters. రాజకీయవేత్తలు చూసినప్పుడు మనుషుల్ని వారు ఏమనుకుంటారు? వారు ఓటు వేసేవారు అనుకుంటారు. About us believers. కానీ when we look at people, are we looking at the deep darkened hearts within them which are perishing one day? కానీ విశ్వాసంగా మనం ఇతరులను చూస్తున్నప్పుడు ఇదిగో వారి హృదయాలు చెడిపోయి పాపంతో నిండినవై నశించిపోవడానికి సిద్ధంగా ఉన్నాయని మనం గమనిస్తున్నాము. So many of our relatives, so many of our friends, so many of our own people, colleagues are perishing. మనకు తెలిసినటువంటి ఎంతో మంది రక్త సంబంధికులు, మన యొక్క స్నేహితులు ఎంతో మంది వారు నశించిపోతున్నారు. It's been 2000 years that gospel came to India. భారతదేశానికి దేవుని సువార్త వచ్చి దాదాపుగా 2000 సంవత్సరాలు అవుతుంది. The population of India currently is about 144 crores. ప్రస్తుతము భారతదేశం యొక్క జనాభా 144 కోట్లు. The top in the world, right? ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉన్నది. And the population who are going to heaven is approximately about 2%. లెక్క ప్రకారం అంటే ప్రభుత్వం వారు తీసినటువంటి దాని ప్రకారం
2% మాత్రమే క్రైస్తవులుగా ఎంచబడుతున్నారు. So again, that is only by records and professed Christians we are talking about. వారు కేవలము ఇదిగో ఆ లెక్క గవర్నమెంట్ వారు వేసిన లెక్కలో ఉన్నవారు క్రైస్తవులుగా. So how many are perishing? కాబట్టి ఎంతమంది నశించిపోతున్నారు? 98% of people are perishing out of those 144 crores of people. కాబట్టి 144 కోట్లలో 98% మంది ఇదిగో వారు నరకానికి సిద్ధంగా ఉన్నారు. If one patient is in a critical condition in the hospital, doctors would not be silent. ఒక పేషెంట్ ఒకవేళ హాస్పిటల్లో చాలా ఇదిగో చివరి స్థితిలో ఉన్నట్లయితే డాక్టర్లు ఏమాత్రం కూడా వారు నెమ్మదిగా ఉండరు. If one patient is on the verge of death, no doctor would be spending time on anything else. ఇదిగో ఒక్క పేషెంట్ మరణానికి సమీపంగా ఉంటే ఏ ఒక్క డాక్టర్ కూడా నిర్లక్ష్యం చేయరండి. These many crores of people in front of us are going to hell. ఇదిగో ఇంతమంది ఇన్ని కోట్ల మంది మన ఎదుట వారు నరకానికి వెళ్తున్నారు. Hell is not a probability. Hell is a certainty for them as on today. నరకం అనేది ఏదో జరుగుతుందని కాదండి, అది నిజంగా వాస్తవంగా నిశ్చయముగా వారికి అది కాసుకొని ఉంది. We did not either understand hell properly or we understood it but are too complacent to do anything about it. మనం నరకాన్న పూర్తిగా అర్థం చేసుకోకుండా ఉండుంటాం, లేదా రక్షింపబడిన వారమై మనము నిశ్చింతగా ఏమాత్రం పట్టకుండా ఉన్నట్లుంటాం. As per the statistics of India, గణాంకాల ప్రకారం భారతదేశంలో and which were taken back in 2011, 2011వ సంవత్సరంలో తీసుకున్న దాన్ని బట్టి the least Christian population is in Bihar. బీహార్ రాష్ట్రంలో అతి తక్కువ మంది క్రైస్తవులు ఉంటున్నారు. 0.12% of their population. Actually their entire population is about 10 lakhs plus. వారు more than that, 10 crores, 10 million. వారు బీహార్లో కేవలం 0.12% మంది మాత్రమే క్రైస్తవులుగా ఉంటున్నారు. Rajasthan has 0.14%. రాజస్థాన్లో 0.14%. Uttar Pradesh has 0.18%. యూపీలో 0.18%. Himachal Pradesh has the same number, 0.18. హిమాచల్ ప్రదేశ్లో కూడా అంతమందే ఉన్నారు. Not even 1% of Christians are in those states. అటువంటి రాష్ట్రాల్లో కనీసం 1% కూడా లేరండి. And we think we are the best Christians in the world. కానీ మనం అనుకుంటాం ఈ లోకంలో మనం ఎంతో గొప్ప క్రైస్తవులం అనుకుంటాం. We don't make a single effort to reach out to anyone who is perishing and try sharing the gospel. మనము ఇదిగో ఎవరైతే సువార్తను పంచుకుంటున్నారో లేదా సువార్త విషయంలో ముందుకు వెళ్తున్నారో వారిని ఏమాత్రం కూడా మనం పట్టించుకోకుండా ఉన్నట్లయితే అది కష్టం. What stops us from sharing the gospel? సువార్తను ఇతరులకు మనము ప్రకటించకుండా ఏది ఆపుతుంది మనం? Did we ever attempt and fail? మనం ఎప్పుడన్నా ప్రయత్నం చేసి మనం ఓడిపోయామా? Or were those efforts not fruitful? లేదా అటువంటి మనం చేసినటువంటి ఆ యొక్క ఎప్పుడైనా ముందుకు వెళ్తే అవి ఫలించలేదా? Were we persecuted? మనల్ని ఎప్పుడన్నా హింసించారా? Did we face a lot of opposition and we were kicked out or pushed back? మనం ఎప్పుడైనా సువార్త ప్రకటించినప్పుడు మన మీదకు దొమ్మిగా వచ్చి మనల్ని తోసివేశారా? If none of these have happened, why then we don't preach the gospel? ఇవేవి జరగకపోతే ఎందుకు మనం ఇంకా సువార్తను ప్రకటించట్లేదు? There are two things about gospel preaching that we have to have that sense of urgency because tomorrow is not in our hands. మనము సువార్తను ప్రకటించే విషయంలో తప్పకుండా త్వరితగతిన ఉండాలి, ఎందుకంటే రేపు అనేది మన చేతిలో లేదు. We also have to have that fervence never to lose that vision from our sight. మన దృష్టిలో ఆ దర్శనాన్ని మనం ఎన్నడూ కూడా కోల్పోకూడదు. Can we have tangible targets to accomplish in reaching out to these souls? కాబట్టి నశించు ఆత్మల విషయమై మనం ఎంతమందిని సువార్త పంచుకోవాలన్న విషయంలో ఒక లెక్కలు మనం వేసుకొని ముందుకు వెళ్ళగలమా? God with a purpose has made us Indians. దేవుడు ఒక ఉద్దేశంతో మనల్ని భారతీయులుగా ఇక్కడ పెట్టాడు. He did not put us in the US or Norway or any other parts of the world. ఈ ప్రపంచంలో వేరే చోట్ల వేరే దేశాల్లో దేవుడు మనల్ని పెట్టలేదు.
if we don't have any burden for India, who else will have? మనకు ఈ భారతదేశం మీద బాధ్యత లేదా ఆ యొక్క భారం లేకపోతే మరి ఎవరికి ఉంటుంది? You know, the best way that we can serve our country is by reaching out to the country through gospel. కాబట్టి మన దేశానికి మనం చేసేటువంటి గొప్ప సేవ ఏంటంటే సువార్త ద్వారా ఇతరులను మనం సంధించడం. We only feel very patriotic on 26th January and 15th August. 26 జనవరి ఆగస్టు 15 మాత్రమే దేశభక్తి కలిగిన వారం వలె మనం ఉంటాం. Can we at least preach the gospel on these 2 days, please? ఈ 2 రోజులైనా మనం దేవుని సువార్తను ఇతరులతో పంచుకోగలమా? Or if God inspires us, can we at least preach one person gospel a month? లేదా దేవుడు మనల్ని ఒకవేళ దేవుడు తన కార్యాన్ని జరిగిస్తుంటే కనీసం నెలకు ఒక్కసారైనా ఇలాగ సువార్త ప్రకటించగలరా? You know, we don't need to be ashamed of the gospel. సువార్త విషయమై సిగ్గుపడవలసిన అవసరం మనకు We లేదు. don't need to shy away. దాని నుంచి మనం వెళ్ళిపోవాల్సిన పరిస్థితి అక్కర్లేదు. The world currently is not shameful about the worst things that people are doing. You know, they are posting it on social media, TikTok, everywhere. ఇగో ప్రస్తుతము లోకం అనేది ఎటువంటి సిగ్గు లేకుండా నీచమైనటువంటి ప్రతి దాన్ని కూడా బయటికి ప్రచురిస్తున్నారు. Why we should be ashamed of the glorious gospel? కానీ మనం ఎందుకు సిగ్గుపడాలా ఈ మహిమకరమైన సువార్తన విషయమై? In fact, it's glorious and it's powerful. I mean, it's power giving and powerful. కానీ మన వాక్యం ప్రకటిస్తే ఈ సువార్త అనేది అది మహిమతో కూడినది, అదే సమయంలో శక్తివంతమైనది. There are only 3 options as a response to this message today. ఈ ఉదయకాలపు ఈ యొక్క ప్రసంగానికి 3 మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు ఉన్నాయి. ఏదన్నా We might become or turn into full-time evangelists. మనము ఇదిగో జీవితకాలం అంతా కూడా పూర్తిగా దేవుని పరిచర్యకు సువార్థీకరణకు మనం అప్పగించుకోవచ్చు. Second option is that we might be witnesses wherever we are in our marketplace, continuing with our regular jobs or whatever we do. రెండవదిగా మనం పనిచేస్తున్నటువంటి ఉద్యోగ స్థలాల్లో లేదా మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ దేవునికి సాక్షులుగా మనం ఉండవచ్చు. The third option is that we have heard another message on another Sunday and we can keep quiet. మూడవది ఏంటంటే మరి ఒక బోధ మరి ఒక ఆదివారం విన్నాం అని ఇక నిశ్శబ్దంగా వెళ్ళిపోవచ్చు. Isaiah 6, we know this very well. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మనకందరికీ తెలుసు. Who will go for us? Whom should I send? ఎవరు వెళ్తారు నా కొరకై? ఎవరిని పంపిస్తారు? Very valid question even this morning. Who will go? ఈ ఉదయకాలం కూడా అదే ప్రశ్న, ఎవరు నా నిమిత్తమై వెళ్తారు? You know, every one of us only will turn around and look at the other person. Who else will go? I'm not going anyway, so let somebody else go. ప్రతి ఒక్కరు కూడా చుట్టూ చూసి నేనైతే వెళ్ళట్లేదు, ఎవరు వెళ్తున్నారని చూస్తారు. If God's heart is not understood by us, we will be very complacent about this aspect. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని మనం అర్థం చేసుకోకపోతే ఈ విషయంలో మనం ఎంతగానో ఏమాత్రం పట్టినట్టుగా ఉంటాం. Do we think God would be very happy and joyful with these thousands of people dying every day and going to hell? దేవుడు ఇదిగో ఇంత వేల కొలది మంది చనిపోతూ వారు నరకానికి వెళ్ళటం దేవునికి ఇష్టమా? You know, if one person's return causes great joy in heaven, how about 85,000 people dying per day in India alone? ఇదిగో ఒక్క పాపి రక్షింపబడితే పరలోకములో అంత సంతోషం ఉంటే 85,000 మంది భారతదేశంలో ఒక్కరోజు చనిపోతే ఇక దేవునికి ఎంత దుఃఖం ఉంటుంది. You know, our picture of God is that God looks at us and is extremely pleased because of our few words of worship. మనం ఏదో కొద్ది మాటలతో ప్రభువును ఆదివారం మందు ఆరాధించినంత మాత్రాన దేవుడు మనల్ని యందు సంతోషిస్తున్నాడని మనం అనుకుంటుంటాం చాలాసార్లు. Or few temptations that we have overcome. లేదా కొన్ని శోధనలు మనం జయించిన వాటిని బట్టి. You know, they are all important, but just basics of a Christian life. అవన్నీ చాలా ప్రాముఖ్యమైనవే, కానీ అవి ప్రాథమికమైనటువంటివి. This morning the question remains, whom will I send? Who will go for us? ఇదిగో ఈ ఉదయ కాలమందు ఈ యొక్క ప్రశ్న ఉంటుంది, నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవును? If this is a question that God is also posing to you or me, we better be serious about our response. దేవుడు ఇదే ప్రశ్న నీతో నాతో పంచుకున్నట్లయితే దీని విషయమై
మనం ఏం జవాబిస్తామో జాగ్రత్తగా This is something that is not about earning few more rupees. It's not about a next level of job. It's about lives that are perishing. ఇదిగో తర్వాత నీ ఉద్యోగం ఏంటి, లేకపోతే నువ్వు ఎలా పైకి వెళ్తావు అనేది కాదు, కానీ నశించేటువంటి ఆత్మల విషయమై ఇది ఒక ప్రణాళిక. We are so possessive about certain people in our life. మన జీవితాల్లో కొంతమంది విషయమై మనం చాలా వారిని మనం కలిగి ఉంటాం. To begin with, are they all saved? ప్రారంభిస్తే వారందరూ కూడా రక్షింపబడిన వారేనా? If even they are not yet saved, we better plead with the Lord, prostrate ourselves before the Lord until the Lord shows mercy on them. వారు ఇంకా రక్షింపబడకపోతే వారి విషయమై ప్రభు చెంతలో ప్రాధేయపడదాం, వారి విషయమై ప్రభు సన్నిధిలో కన్నీరు కారుద్దాం, సాగిలు పడదాం, ప్రభువుని అడుగుదాం. This is a phrase Rachel used in the Bible. దేవుని వాక్యంలో రాహేలు ఒక పదం ఉపయోగించిందండి. She said, "Give me children or I die." నాకు బిడ్డలను అనుగ్రహించు లేదా నేను చనిపోతాననింది. Can we go with a similar request to God and ask the same thing, "Lord, give me spiritual children or I die"? Is that kind of a despair that we can have within us? మనం కూడా ప్రభు దగ్గరికి వెళ్ళి అలాగూ ప్రభువా నాకు ఆత్మీయమైనటువంటి బిడ్డలను అనుగ్రహించు, లేకపోతే వద్దు అనేలాగా మనం ప్రాధేయపడగలమా? This is a final call I want to give and close. ఈ కాలం ముందు ఇది చివరిగా ఈ యొక్క పిలుపునిచ్చి ముగించాలనుకుంటున్నాం. God is looking expectantly to us to share the gospel. దేవుడు సువార్తను ఇతరులకు పంచే విషయమై ఆయన ఎంతో ఆశతో మన వైపు చూస్తున్నాడు. We have only one life to live. మనకి ఈ లోకంలో జీవించడానికి ఒకే ఒక జీవితం ఉన్నది. We don't have multiple lives, right? We don't have multiple opportunities. There is only one life, one opportunity, and can we use that one life to reach out to the perishing souls? ఈ లోకంలో మనకు ఎన్నో జన్మలు లేవండి. దేవుడు ఒకే జీవితం ఇచ్చాడు. ఈ ఒక్క జీవితంలో నశించిపోతున్న ఆత్మల విషయమై భారం కలిగి ఉందామా? Can we snatch at least a few souls from the lakes of fire and take them along with us to heaven? కనీసం కొన్ని ఆత్మలనైనా ఆ యొక్క నరకాగ్ని నుంచి లాక్కొని మనం పరలోకానికి తీసుకెళ్దామా? Shall we bow down? దయచేసి తల వంచుదాం. We can be young or old, men or women. God is still expectantly looking at each of us. ఇదిగో దేవుడు ఈ ఉదయ కాలమందు మనలో ఒక్కొక్కరిని ఇదిగో మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడో ఒకసారి మనం గమనిద్దాం. There are millions and billions of people who are perishing. ఎంతో కోటాను కోట్ల మంది నశించిపోయేటువంటి వారు మన చుట్టూ ఉన్నారు. Do we care? మనం వారి విషయమై శ్రద్ధ కలిగి Do ఉంటున్నామా? we feel any responsibility about them? వారి విషయమై ఉన్న బాధ్యత కలిగి ఉంటున్నామా? God does care. దేవుడు వారి విషయమై ఎంతో భారం కలిగి ఉన్నాడు. And his heart is yearning for them. ఆయన హృదయం వారి కొరకై తప్పిస్తుంది. Do we understand that as much as he loves us, he loves them as well? ఇదిగో మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో దేవుడు వారిని కూడా అంతే ప్రేమిస్తున్నాడు అన్న సంగతిని మనం గ్రహిస్తున్నామా? Do we understand that he died for them and for their sins as well? దేవుడు వారి కొరకు వారి పాపముల కొరకు కూడా మరణించాడనే సంగతిని మనం గుర్తిరుగుతున్నామా? We have only one life to live, and what we do for Christ to redeem lives alone remains. ఇదిగో మనకు ఉన్నది ఒకటే ఒక జీవితం. మనం ప్రభు కొరకు ఈ జీవితంలో ఏం చేస్తామో అదే నిత్యత్వం కొరకై భద్రపరచబడి ఉంటుంది. If we are not preaching gospel, we have no excuse whatsoever before the Lord. మనము సువార్తను ప్రకటించలేకుండా ఉన్నట్లయితే ప్రభు ఎదుట మనకి ఎటువంటి కూడా ఇదిగో నిర్లక్ష్యం ద్వారా ప్రభు దగ్గర మనకు క్షమాపణ ఉండదు. Can we make a commitment before the Lord this morning? ఈ ఉదయ కాలం ముందు ప్రభు ఎదుట మనం ఒప్పుకుందామా? If the Lord has spoken to you, please make a commitment with the Lord. ప్రభు నీతో మాట్లాడినట్లయితే దయచేసి ప్రభువుకు అప్పగించుకోండి. None of us have options to consider. మనలో ఏ ఒక్కరికి కూడా వేరొక మార్గము ఆలోచించడానికి లేదు. If God is calling you to serve him full time for perishing souls, please yield to his voice. దేవుడు ఒకవేళ నశించే ఆత్మల కొరకై నిన్ను ఇదిగో పిలుస్తున్నట్లయితే ప్రభువుకు అప్పగించుకో. God's call has been
the same, who will go for us? Whom shall we send? ఇదిగో ఎవరిని పంపేదను నా నిమిత్తమై ఎవరు వెళ్తారు అనేదే ఇంకా దేవుడు ఇదిగో ఆ యొక్క పిలుపును అడుగుతున్నాడు. If God is nudging you, you can respond and say, here I am, my Lord, send me. ఒకవేళ ప్రభువు నీతో మాట్లాడుతున్నట్లయితే నీవు ప్రతిస్పందించవచ్చు, ప్రభువా నేనున్నాను, నన్ను పంపించు. May I request David Anna to close it in prayer. జీవము కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మరొకసారి నాయన కోత ఎంతో విస్తారం ఉన్నది, పనివారు కొద్ది మందికి ఉన్నారు నాయన. మేము పనివారమేనా? అలాగైతే నీ పని చేయట్లో మాకు కావాల్సిన ఆసక్తిని ఇవ్వండి నేను. ఒకవేళ నాయన నిద్రపోతనంతో లెక్కలేని తనంతో ఉన్నట్లయితే దేవా, ఈ ఉదయకాలం వాక్యం ద్వారా నీవు మాట్లాడుతుంటుండగా, అవును తండ్రి, మేమైనా వెళ్ళాలా లేదా వెళ్ళేవారినైనా పంపాలా, అంతేగాని ఏమాత్రం కూడా తండ్రి నిర్లక్ష్యముగా ఉంటే అది నాయన నీకు సంతోషము కాదు, మాకు కూడా నష్టమే తండ్రి. ఉదయకాలం మరొకసారి ముఖ్యంగా మా గృహాల్లో మా బిడ్డలు కానివ్వండి, మా రక్త సంబంధికులు కానివ్వండి, ఇంకా నమ్మని వారు ఉన్నట్లయితే వారి కొరకై ప్రతి ఒక్కరు కూడా ప్రభువా భారం కలిగి నీ సన్నిధిలో ప్రాధేయపడటానికి వారికి కావాల్సినటువంటి మనస్సును అనుగ్రహించండి. ఏ ఒక్కరు నశించడం నీకు ఇష్టం లేదండి. ముఖ్యంగా ఈ ఉదయకాలం ఇక్కడ చేరువచ్చిన వారిలో ఏ ఒక్కరు కూడా ప్రభువా నశించకుండా నీ కృపను పాలించండి. దయగల తండ్రి నాయన, మా రాష్ట్రం కొరకై మా దేశం కొరకై నీ సన్నిధిలో అడుగుతున్నాం నాయన. ఉత్తరాది రాష్ట్రాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ప్రభువా అక్కడున్న సంఘాల కొరకై ప్రార్థిస్తున్నాం నాయన. ఇదిగో దాదాపుగా 2000 సంవత్సరాలు దాటిపోయింది. మా దేశముని ఎంతో ప్రేమించావు, మా కొరకై నీ శిష్యులను పంపించావు, మాకు అనుగ్రహించిన నీ సువార్తను బట్టి నీకు స్తోత్రాలు. మా భాషలో మాకు అనుగ్రహించినటువంటి దైవ లేఖనాలను బట్టి నీకు స్తోత్రాలు. దేవ, మనస్సు కలిగి నీ పని చేయట్లో ఇక్కడ చేరువచ్చిన మా ఒక్కరొక్కరికి నాయన ఆ కనువిప్పును అనుగ్రహించండి. ఇంకను తండ్రి, ఎవరైనా ఇక్కడ చేరువచ్చిన వారిలో రక్షింపబడని వారు ఉన్నట్లయితే వారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం దేవా. నీవు వారి కొరకై కూడా నీ ప్రియ కుమారుడు రక్తం కార్చాడు, వారి పాపముల కొరకై ప్రభువా విలువను చెల్లించావు. కేవలం నాయన వారిని ఎందుకు విశ్వాసం ఉంచితే వారు రక్షింపబడతారు. పరలోక రాజ్యాన్ని మా కొరకై సిద్ధపరుస్తున్నాం. అలాగే ప్రభువా ఈ లోకంలో మేము నీ కొరకు సాక్షులుగా ఉంటూ దేవా నీ సువార్తను, అవును తండ్రి, మేము వచ్చే వరకు లేదా నాయన నీ వచ్చే వరకు లేదా మేము ఈ లోకమును విడిచిపెట్టే వరకు నాయన సువార్తను ప్రచురించడానికి మాకు కావాల్సిన శక్తిని, ధైర్యమును, జ్ఞానమును ఇమ్మని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. Amen. To him who is able to keep you from falling and to present you before his glorious presence without fault and with great joy, to the only God our Savior, be glory, majesty, power and authority through Jesus Christ our Lord, before all ages, now and forevermore. Amen.